ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకునేటప్పుడు సపోజ్ మీకే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరంగా సమస్యలు ఇన్ని ఉన్నాయి అనంటే, ఇవన్నీ మీరు జ్ఞానంలోకి వచ్చాక కూడా తీరలేదు అనంటే, ఖచ్చితంగా మీలో వ్యర్థం నడుస్తుందని అర్థం. ఏం జరిగినట్టు? జ్ఞానం వినేస్తున్నారు. రెండవ సబ్జెక్ట్ యోగం విషయానికి వచ్చేసరికి బాబా శక్తి కూడా మీరు బాధపడుతూ తలుచుకున్నా, సంతోషంగా తలుచుకున్నా, భక్తిలోనూ కనెక్ట్ అయ్యాము, జ్ఞానంలోనూ కనెక్ట్ అవుతున్నాము. జ్ఞానంలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతున్నామా, కనెక్ట్ అవ్వటం లేదా అని మీకు డౌట్ వస్తోంది, కానీ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే భక్తిలో భక్తిమాలం అనేది భక్తులుగా కూడా కనెక్ట్ అయ్యాం ఆయనకి. ఆయన కనెక్ట్ అవ్వడం సమస్య కాదు. అందుకే మీకు పాయింట్ గుర్తుండాలని అర్జున విషాద యోగ విషాదంలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకుంటే భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడంటే విషాదంలో తలుచుకున్నా కనెక్ట్ అయినట్టే కదా. అసలు దుఃఖం ఉందని చెప్పి వచ్చాడంటే మన సంకల్పాలు ఆయనకు చేరినట్టే కదా. అప్పుడు చేరినాయి అంటే ఇప్పుడు చేరట్లేదా అంటే ఇప్పుడు చేరుతున్నాయి. పరిష్కారం ఏదైతే ఆయన చెప్తున్నాడో జ్ఞానము యోగం అని చెప్పి శక్తి ఇస్తున్నాడో అది వాడడం మనకు తెలియడం కోసం అని చెప్పి జ్ఞానాన్ని విస్తారంగా తీసుకొచ్చాడు.